కోచింగ్ సెంటర్ల పేరుతో అమాయకులను మోసగించి డబ్బులు గుంజుతున్న ఓ వ్యక్తి ఆగడాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వెలుగు చూశాయి. వెంకటేశ్వర కాలనీలో లక్ష్మణ్ అనే వ్యక్తి బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. అందులో చేరే విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్లను చేస్తానంటూ తల్లిదండ్రులను బుట్టలో వేసుకుని లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు అతనిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఫ్లాట్లు కూడా తన పేరును చేయించుకున్నాడని బాధితులు వాపోతున్నారు. సైకాలజీ క్లాసుల పేరుతో తమ పిల్లలను మానసికంగా హింసిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. మహబూబ్ నగర్లో ఓ సైకాలజిస్ట్ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వ్యక్తుల బలహీనతలను, వారి అవసరాలను ఆసరాగా చేసుకొని ఓ సైకాలజిస్టు వారిని నిలువున ముంచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాధితులు ఇన్ని రోజులు భయపడి ఒక్కొక్కరిగా వెలుగు రాకపోయినా ప్రస్తుతానికి అతని ఆకృత్యాలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఆ బాధితులు ఉన్నారు. అసలు ఆ సైకాలజిస్టు ఎలా తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తమ నిలువున మోసం చేస్తున్నారు అనే అంశాలపైన బాధితులు మనతో పాటు ఉన్నారు. వారిని మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఎవరమ్మా మీది? మా ఊరు మహమ్మదాబాద్ సార్. నా పేరు మహేశ్వరి. నేను టీచర్ని సార్. నాకు 3 పిల్లలు, మా హస్బెండ్, నేను. నా భర్త వ్యవసాయము, రియల్ ఎస్టేట్ అట్లా చేస్తాడు సార్. అది నాకు వచ్చే శాలరీ 30,000 కాంట్రాక్ట్ బేసిక్ పైన వర్క్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ పి లక్ష్మణ్ సైకాలజిస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ చెప్తారు, సైకాలజీ బోధించడం అనేది జరుగుతుంది సార్. ఫస్ట్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేస్తాడు సార్, తర్వాత మెల్లగా సైకాలజీలోకి దింపుతాడు సార్. దింపేసి ఇక జనాలను తన సైడ్ మొత్తం మౌల్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్యామిలీస్ని ఫస్ట్ లేడీస్ని టార్గెట్ చేస్తాడు సార్. లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళకందరికీ అన్నీ చెప్పేస్తాడు. లోపల ఉండి మార్నింగ్ రమ్మంటాడు, మధ్యాహ్నం రమ్మంటాడు, స్పెషల్ క్లాసులు అని అంటాడు, పిలుస్తాడు, వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. ఈ క్లాసుల వల్ల ఇట్లా ఉపయోగాలు ఉంటుంది, మీరు ఇట్లా ఫ్యామిలీలో ఇది కావచ్చు అది కావచ్చు అని చెప్తాడు. ఇక లేడీస్కి చెప్తే, లేడీస్ ఒకరికి చెప్తే భర్తని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం గుంజుకొని రావచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక లేడీస్ని ఫస్ట్ మౌల్డ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి అందరు ఫ్యామిలీ వచ్చేటట్టు చేస్తాడు. ఫ్యామిలీ ప్యాకేజీ అంటేనని వాళ్ళకు నా సైకాలజీ క్లాసులు మీరు వింటే మీ పిల్లలు మంచిగా ఫ్యూచర్లో సివిల్స్ నేను చెప్తా, సివిల్స్ కోర్సు కూడా నా దగ్గర ఉంది. దానికి తర్వాత 10 లక్షల నుంచి 20 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావాలి, ఎంతనన్నా కావచ్చు. పేరెంట్స్ కూడా కూర్చోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆ క్లాసులు వినాలి. మీరుంటే కూడా మీకు మీ పిల్లలు ఏం చదువుతున్నది అనేది కూడా తెలుస్తుంది అంటేనని మమ్మల్ని ఎక్కడికి పోనీయకుండా ఉండాలని చెప్పారు సార్. మేమైతే టీచర్ నాకు రావడానికి రాదంటే మీ సార్ ఖాళీగానే ఉన్నాడు కదా అంటే నన్ను మా సార్ నాన్నే పెట్టుకోవడం, నా పిల్లల్ని మా సార్ని కూడా అన్నే పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత నేను టీచర్ని కాబట్టి సార్ కరోనా టైంలో అట్లా చేసిండు. తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత పిల్లలు స్కూల్కి పోవాలి సార్ అంటే స్కూల్స్ వద్దు, స్కూళ్ళలో టీచర్లు ఏం చెప్పారమ్మా, చదువు చెప్పారు, ఏం చెప్పారు, నా అంతా ఏం చెప్తారు, నేను మొత్తం నేర్పిస్తా, ఆ స్కూల్ అవసరమే లేదు. జిల్లా కలెక్టర్ అయితే ఎంత రాజ్యం వెళ్తాడు వాడు, నేను నేర్పిస్తా అంటానంటే సార్ మా దగ్గర అంత అమౌంట్ లేదు సార్, మా దగ్గర తక్కువ శాలరీ ఉంది లేదు అంటానంటే మీకు పొలాలు లేవా అంటానని అనేవాడు. పొలాలు ఉన్నాయి సార్ అంటానంటే సరే అందులో ఎంత ఇవ్వండి మాకు అంటానని అనేవాడు. సరే అంటానని సరే పిల్లలకు అంటే ఎక్కువైందా, ఏది పిల్లలే కదా రేపటికి మాకు వాళ్ళు ఉంటేనే కదా మాకు అన్నట్టు మేము వాళ్ళ కోసం మా పిల్లలు మంచిగా కావాలంటానని పొలం రాసి ఇవ్వడం జరిగింది. అట్లా 2 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత నా భర్తని ఇప్పటి వరకు 40 మెంబర్స్ సివిల్స్ అని 40 మెంబర్స్ హాస్టల్లోనే ఉండడం అనేది జరిగింది. ఆ 8 ఇయర్స్ కోర్స్ అంట. తర్వాత సంవత్సరానికి 4 లక్షలు తీసుకుంటున్నాడు. ప్రజెంట్గా మాతోటి అయితే 4 ప్లాట్లు తీసుకున్నాడు. నా భర్తతో అమ్మిపించే అమౌంట్ మొత్తం ఆయన దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. దానికి రిసిప్ట్ అనేది ఉండదు, లోపల తెచ్చి ఇస్తాడు మా సార్. లిక్విడ్ క్యాష్ మొత్తం సార్. ఆయన ఇంగ్లీష్కు రిసిప్ట్ ఉండదు, తర్వాత సైకాలజీకి రిసిప్ట్. ఎందుకు ఇవ్వాలంటే మేము ఇవ్వమమ్మా అని చెప్తాడు. ఎవరికైతే చెప్పుకోండి, మేము మాత్రం ఇవ్వము అంటేనని ఈ విధంగా చెప్తాడు సార్. పిల్లల్ని అయితే చాలా మానసికంగా హింసిస్తాడు, కొడుతాడు, తిడతాడు, తర్వాత బూటకాలతో తంతాడు. ప్రశ్నించు అంటాడు, ప్రశ్నిస్తే తిడతాడు, మళ్ళీ నెక్స్ట్ ప్రశ్నించకుండా మాట్లాడేస్తాడు. అంత సరిగా చదవనీయలేడు. ఇంటర్మీడియట్ మొత్తం బంద్ చేపించి ఆయన దగ్గరనే పెట్టుకొని సివిల్స్ అని ఆయన దగ్గరనే ఆడ చెప్పాడు సార్, క్లాసులు చెప్పాడు. బుక్స్ నా బాబు బాగా చదువుతాడు సార్. మాది వనపర్తి సార్. మేము ఇక్కడికి రావడానికి కారణము తనే సార్. తన వల్లనే వచ్చినాము. లక్ష్మణ్ అనే వ్యక్తి, ఆయన వల్లనే చిన్న భిన్నం అయింది సార్ మా కుటుంబము. మేము ఇక్కడికి వచ్చే క్రమంలో మా పెద్ద బాబుకు కొంచెం డ్రగ్స్ అలవాటు ఉండే. సరే అది మాన్పిస్తా అని అది ఇది అని చెప్తే సరేలే ఇంకా మాన్పియొచ్చు అని ఊకున్నాము. కానీ మా ఏ సంబంధము లేని మా చిన్నబాబునైతే అనవసరంగా వానికి ఒకసారి తింటే మళ్ళీ
అమృతం పెట్టినా తినని వ్యక్తిని వాడిని పిచ్చోన్ని చేసి పడేసిండు సార్. అసలు వాని జీవితంలోకి ఎటువంటి చెడు అలవాట్లు లేని వాడిని అయితే వాని జీవితాన్ని చిన్న భిన్నం చేసిండు. వానికి ఇష్టం లేదు నా కోర్సు నేను సిబిఐటి కాలేజీలో సీటు బయోటెక్నాలజీలో నేను అదే చేస్తాను నాకు వద్దు అని వాడు ఎంత మాతోటి ఏడ్చిండు. నాకు వద్దు అని ఇష్టం లేక చదవకపోతే వాడిని కొట్టి మాతోటి కొట్టిపిచ్చి అక్కడ ఉన్న వాళ్ళతోటి కొట్టిపిచ్చి తన కొడుకు కొడితే ఒకసారి అసలు ఎంత నల్లగా కమిలిపోయింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేస్తుంటే ఏమైందిరా అంటే చెప్పట్లేడు. ఏడ్చిన ఏమైందిరా చెప్పు అని అంటే ఏం కాలేదని చెప్తున్నాడు. పెద్దోడిని అడిగితే వాడు చెప్తలేడు. నేను మా సార్కి ఫోన్ చేసిన ఏమైంది పొద్దున్న లేసే నువ్వు ఆన్నేసి వస్తున్నావు పిల్లగానికి ఏమైంది అని అడిగితే ఏమో నేను కూడా చూడలేదు అన్నాడు. అనవసరంగా సివిల్స్ ఆశ చూపించి మా పిల్లలను అనవసరంగా పెట్టుకొని మా పిల్లలకి ఇష్టం లేకుంటే మమ్మల్ని పంపించచ్చు కదా సార్. ఎందుకు పంపించకుండా ఇక్కడనే పెట్టుకొని డబ్బులు 50,000 శాలరీలో కట్ అవుతుంది సార్. ఇప్పుడు ఎంత ఇచ్చినావు? నెల ఎంత కట్ అవుతుంది? నెలకి 50,000 పర్సనల్ లోన్ పెట్టి ఇచ్చిండు. నాకు ఎంత ఇచ్చిండో మా సార్ కరెక్ట్ గా చెప్పలేడు. 50,000 కట్ అవుతుంది పర్సనల్ లోన్. ఇంకా బయట కూడా ఉన్నాయి అప్పులు ఉన్నవి. తర్వాతకి పిల్లలకి మెడిసిన్ ఇద్దరికి సైకియాట్రీ మెడిసిన్ మంచిగా ఉన్నోనికి సైకియాట్రీ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. మాకు ఏమొద్దు సార్. మా పిల్లల్ని ఎందుకు ఇట్లా చేసిండు? మాకు ఇప్పుడు ఇంకొకరికి జరగకుండా ఉంటే చాలు. నేను ఒక తల్లిగా నేను పడుతున్న బాధ ఇంకొకరు పడకూడదు సార్, అంతే. స్పోకెన్ ఇంగ్లీష్ ముసుగులో చాలా దందా జరుగుతుంది. లక్ష్మణ్ సార్ అనేటువంటి ఆయన సైకియాట్రిస్ట్ అని చెప్పి క్లాసులు ఇవ్వడము. అయితే ఆయన ఏమి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళని పట్టుకోడు. ఆయన భూములు బాగా ఉన్న వాళ్ళు ఫ్లాట్స్ ఉన్న వాళ్ళని ఆయన పట్టుకొని వాళ్ళని ఒక ఫ్యామిలీ ప్యాకేజ్గా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మేము సివిల్స్కి ప్రిపేర్ చేపిస్తాను, కలెక్టర్ని చేపిస్తాను, ఐఏఎస్ ఐపీఎస్ చేస్తానని చెప్తాడు. కానీ ఆయన దగ్గర ఇంతవరకు కూడా ఒక ఫ్యాకల్టీ లేరు. తర్వాత ఒక్కొక్క మనిషి దగ్గర ఇంచుమించుగా 50 లక్షల నుంచి 1.5 కోటి వరకు కూడా వసూలు చేసిండు. అందరి దగ్గర చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ భార్యాభర్తల మధ్యన కొట్లాట్లు పెట్టింది. లక్ష్మణ్ స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో ఇప్పటికీ ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతూ సైకాలజిస్ట్గా ఆయన చలామణి అవుతూ చాలామంది మహిళల పట్ల అసభ్యంగా వివరిస్తున్నాడు. అంతేకాకుండా వ్యక్తుల బలహీనతతో వారు పూర్తిగా వారిని నిలువున దోచేస్తున్నారని చెప్పేసి ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు పాలకులు కూడా మేల్కొని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అతనిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్నగర్.